నీ జ్ఞానం ఏమైంది? ఆ రోజు ఈ తెలంగాణ బిడ్డలను ఈ ప్రాజెక్టులను యాదకు రాలేవా? దీనికి జవాబు లేదు. ఏం మాట్లాడుతావు? దీనికి జవాబు ఏముంది? మోసం చేసినట్టే కదా నువ్వు 7,600 కోట్లు ఖర్చు పెట్టగా ఇన్ని 10 లక్షల ఎకరాల రైతుల భూమి ఇవ్వకుండా ఎంత పెద్ద మోసం చేసింది మీరు తెలంగాణ ప్రజలకు. సరే, ఇది ఇట్లా. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? నిన్న టీవీలో చూసిన మళ్ళీ ఆంధ్రోళ్ళు నీళ్లు దోపిడీ చేస్తున్నారంట. అంటే 10 సంవత్సరాలు ఆంధ్రోళ్ళు ముఖ్యమంత్రి కేసీఆర్ కాకముందేమో ఆంధ్రోళ్ళు నీళ్ళు ఎత్తుకుపోయినన్నావు, అదొక అట్లా అని మళ్ళీ నువ్వు ముఖ్యమంత్రి అయినావు. ముఖ్యమంత్రి అయిన 10 సంవత్సరాలు ఆంధ్రోళ్ళు నీళ్ళు ఎత్తుకుపోయిన ఒక్కరోజన్నా నువ్వు అన్నావా? ఆ రోజు ఆ 10 సంవత్సరాలు నువ్వు ఇరిగేషన్ మినిస్టర్గా, మీ మామ కేసీఆర్ సీఎంగా 10 సంవత్సరాలు ఆంధ్రోళ్ళు నీళ్లు దోపిడీ చేస్తున్నారని ఒక్కరోజన్నా నువ్వు అన్నవా హరీష్ రావు? ఇది నీకు సూటి ప్రశ్న. మీరు అనలేదు. అనకపోగా మీ మామ ఏమన్నాడు? గ్రేటర్ ఎలక్షన్ వచ్చినప్పుడు హైదరాబాద్లో ఆంధ్ర వాళ్లకు కాలుకు ముళ్ళు ఇరిగితే, మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఇదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో ఫస్ట్ జిఎస్ఎంసీ ఎన్నికలు వచ్చినప్పుడు హైదరాబాద్లో నివసిస్తున్న ఆంధ్ర ప్రాంత వాసులకు కాలుకు ముళ్ళు ఇరిగితే నోటి పన్నుతో నేను ముళ్ళు తీస్తా, ఇలాంటి పదం నువ్వు వాడినవే. అంటే అప్పుడు ఆంధ్రోళ్ళు దొంగతనం చేసిరు నీళ్ళు. నువ్వు మీ మామ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రోళ్లకు కాలుకు ముళ్ళు ఇరిగితే నోటి పన్నుతో తీస్తున్నది మీరే. మళ్ళీ ఈరోజు నేను టీవీలలో చూసినా మళ్ళీ ఆంధ్రోళ్ళు మళ్ళీ నీళ్లు దొంగతనం చేస్తున్నారని మళ్ళీ స్టార్ట్ చేసిరాయా డ్రామా వీళ్ళు. ఏం అరే అవునయ్యా? మళ్ళీ ఇంకో మాట అన్నాడు. ఈయన ఏమన్నాడు? చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నట. ఇది కొత్త, మళ్ళా ఇది తెచ్చిండు మళ్ళా. అరే అవునే, ఈయన రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి, ఈయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఆయన తెలుగుదేశం ముఖ్యమంత్రి. ఇక మీరు ఎవరికి ఈ పార్టీ, ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి అంతకుముందు టీడీపీ అనుకో, మరి మీ మామ కేసీఆర్ కూడా టీడీపీ కదా, కేటీఆర్ టీడీపీ కదా, హరీష్ టీడీపీ కదా. పార్టీల గురించి మీరు ఇంకా మాట్లాడకండి. ఇక సరే, ఒక ఇద్దరు ముఖ్యమంత్రులు, మరి వాళ్ళిద్దరు అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మాట్లాడుకునే దానిని నువ్వు దాన్ని అంటే అట్లా మళ్ళా ఏదో దాన్ని తప్పుదోన పట్టేయాలని నువ్వు చూస్తున్నావు. నేను అడుగుతున్నా హరీష్ రావు, ఈరోజు నువ్వు టీవీలలో మాట్లాడినావు నీ ప్రజెంటేషన్లో. నేను అడుగుతున్నా, రాష్ట్ర ఉద్యమం జరిగేటప్పుడు ఇదే కేసీఆర్ తెలంగాణ నాయకుడుగా, ఆ రోజు చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రాంత నాయకుడుగా, మీ 2 పార్టీలు అలయన్స్లో ఎన్నికలు పోయినప్పుడు ఇవన్నీ లేవా? అది మీరు తప్పు కాదా? మరి ఇది కూడా తెలంగాణ ప్రజలు ఆలోచన చేయండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి, టీడీపీ అక్కడ ఆంధ్ర ప్రాంత, ఇక తెలంగాణ ఆంధ్ర ముఖ్యమంత్రులు సహజంగా ఎవరైనా మాట్లాడతారు, సహజమే కదా, అది మాట్లాడాల్సిందే కదా. మాట్లాడిరు. మరి తెలంగాణ పేరు మీద జీవించే నాయకుడుగా అలయన్స్లో, మరి 2 పార్టీల అలయన్స్లో ఎన్నికలు పోయినప్పుడు ఈ జ్ఞానం ఎక్కడ పోయింది హరీష్ రావు గారు? హరీష్ రావు నీకెక్కడ పోయింది ఈ జ్ఞానము? మరి ఆ రోజు మీ మామని మాట అడిగినావా? సరే, మీ మామ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఫస్ట్ అక్కడ రాష్ట్ర విభజన గారు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రి. మరి ఈ ముఖ్యమంత్రులు కలిసి మాట్లాడుకున్న రోజు మరి అది తప్పుగా ఎందుకు చెప్పలేవు? మరి ఎప్పుడు
ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఈరోజు నీవు లైవ్లో ప్రశ్నించినావు కదా, మరి కేసీఆర్ ముఖ్యమంత్రి తెలంగాణ, ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రులు కూర్చున్నప్పుడు ఈ ప్రశ్న ఎందుకు ఎత్తలేదు? నేను నిన్ను సూటిగా ప్రశ్న అడుగుతున్నా, దీనికి జవాబు చెప్పగలవా? తెలంగాణ ప్రజలారా మీరు కూడా ఆలోచన చేయండి. మా మీద ఒక నింద పడేయాలని చూస్తున్నాడు. ఈ నీళ్ళ పంచాయతీ మళ్ళీ స్టార్ట్, మళ్ళీ ఇక పెట్టిరిగా, కుంపటి పెట్టిరిగా, ఆంధ్రోళ్లకు తెలంగాణకు మళ్ళీ కుంపటి. ఇక కొట్లాడుకోండి, సాగుండి, బతుకుండి, ఏమైనా ఇది ఆట సాడి చేసారు. నేను అడుగుతున్నా, సరే ఫస్ట్